హలో ఆల్, వెల్కమ్ టు ద మూవీ ల్యాండ్. టుడే రివ్యూ ఆఫ్ ద మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్. మూవీ చూశాక నా ఫీలింగ్ అయితే, ఏంటి సినిమానా ఇది? నాకైతే అలా అనిపించలే. ఈ మధ్య సెల్ ఫోన్స్తో తీసే షార్ట్ ఫిల్మ్స్ బెటర్గా ఉన్నాయి ఈ మూవీతో కంపేర్ చేస్తే. అలా ఉన్నాయి విఎఫ్ఎక్స్ ఈ మూవీలో. సరే, విఎఫ్ఎక్స్ తీసేస్తే మిగిలిన సినిమా బాగుంటుందా అంటే, సిచ్యువేషన్కి సింక్ అవ్వని ఆ బీజిఎం ఏంటో, సీన్ టు సీన్ సింక్ అవ్వని ఆ సిచ్యువేషన్స్తో ఎలా ఉందంటే. ఎనీవే, కమింగ్ టు ద స్టోరీ లైన్. అర్జున్ ఒక టెస్ట్ ఫైటర్ పైలట్. అతను తన టీంతో కలిసి పాకిస్తాన్ మీద చేసిన సాహసాలు ఏంటి, అసలు పాకిస్తాన్పై ఎందుకు అటాక్ చేయాల్సి వచ్చిందనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. కమింగ్ టు ద ప్లస్ పాయింట్స్. ఈ మూవీలో యష్ అనే క్యారెక్టర్ని బాగా రాశారు. మ్యాక్సిమం పీపుల్ ఎంటర్టైన్ చేసేది ఆ ఒక్క క్యారెక్టర్ మాత్రమే. కమింగ్ టు ద మైనస్ పాయింట్స్. ఏంటి వీడు ఒక్క ప్లస్ పాయింట్ చెప్పి మైనస్ పాయింట్స్కి వెళ్ళిపోయాడు అనుకోకండి, ఎందుకంటే ఇంకా చెప్పడానికి ఏమీ లేవు. విఎఫ్ఎక్స్ ఈజ్ వెరీ వరస్ట్. అవి అసలు ఫ్లైట్స్ కాదు, బొమ్మల్లా కనబడతాయి. దీపావళికి గాల్లో ఎగరేసే రాకెట్స్ వెళ్తుంటే ఫోన్తో తీసినట్టు ఉంటుంది విఎఫ్ఎక్స్. అండ్ ఆ యాక్షన్ సీక్వెన్స్ అయితే జీరో ఇంపాక్ట్. మూవీని తక్కువ బడ్జెట్ 40 కోట్లతో ఇంత అవుట్పుట్ అచీవ్ చేయడం ఈజ్ గ్రేట్ అని వరుణ్ తేజ్ చెప్పాడు. కానీ అవుట్పుట్ చూస్తే అసలు ఆ ఫీలే ఉండదు మూవీ చూస్తున్నంతసేపు. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బ్యాడ్గా ఉంది. ఒక్క డైలాగ్ కూడా గుర్తుండదు. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, లవ్ స్టోరీ ఎందుకు పెట్టారా అని. హీరో హీరోయిన్ లవ్ చేసుకున్నారని చెప్పడానికా, లేక మనల్ని ఎమోషనల్ చేయడానికి అనేది నాకు ఇప్పటికే అర్థం కాదు. ఇంకా పర్ఫార్మెన్స్ అయితే వరుణ్ తేజ్ గారు ఫస్ట్ మూవీ నుండి అదే యాక్షన్, అదే డైలాగ్ డెలివరీ. ఇంప్రూవ్మెంట్ ఏం కనపడలా నాకు. మూవీలో నవదీప్ కూడా ఉన్నాడు, ఆయనకు కూడా సరైన క్యారెక్టర్ వల్ల మినిమం క్రియేటివిటీ లేదు మూవీలో. ఆపరేషన్ వ్యాలంటైన్ అనేది ఒక ప్రయారిటిక్ మూవీ. ప్రయారిటిజం పక్కన పెడితే ఏ రకమైన ఫీలింగు ఉండదు ఈ మూవీ చూస్తున్నంతసేపు. స్టోరీ వైజ్ చూస్తే ఎప్పుడు అదే రొటీన్ రొట్ట స్టోరీ అయినా, ఎప్పుడు పాకిస్తాన్పై అది చేయడం, బాంబులు వేయడం. ఏదైనా కొత్తగా ఉంటే చూడాలని ఉంది. మూవీ రన్ టైం వచ్చి 2 hours 20 minutes. అయితే ఎంత లాగ్ ఉంటుందంటే, ఎప్పటికైద్దిరా బాబు సినిమా అనిపిస్తుంది. మీరు ఫైటర్ సినిమా చూసుంటే ఈ మూవీని స్కిప్ చేసేయండి, ఎందుకంటే సేమ్ ఉంటుంది. ఈ మూవీకి ఉన్న ఒక్క అడ్వాంటేజ్ ఏంటంటే, ఫైటర్ మూవీ తెలుగులో లేకపోవడం. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.